ఒక పెద్ద పచ్చని అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి ఒక గర్వంగా ఉండే సింహం రాజుగా ఉండేది. అది చాలా బలంగా ఉండేది, కాని తన బలం మీద ఎక్కువ గర్వపడేది. కొంచెం ఉత్కంఠగా అదే అడవిలో ఒక చిన్న తెల్లని కుందేలు ఉండేది. అది చాలా చిన్నదైనా ఎంతో తెలివిగా, ధైర్యంగా ఉండేది. ఇతర జంతువులు భయపడే పరిస్థితుల్లో కూడా అది ప్రశాంతంగా ఆలోచించేది. ఉత్కంఠగా ఒకరోజు సింహం అడవి అంతా గట్టిగా గర్జించింది. ఆ భయంకరమైన శబ్దం విని జింకలు, కోతులు, ఉడతలు, పక్షులు అన్నీ భయంతో పరుగులు తీశాయి. కాని చిన్న కుందేలు మాత్రం భయపడలేదు. ఆలోచనతో కుందేలు ఒక మంచి ఉపాయం ఆలోచించింది. అది నెమ్మదిగా ఒక పాత బావి దగ్గరకు వెళ్ళి తర్వాత సింహాన్ని కూడా అక్కడకు తీసుకొచ్చింది. రహస్యంగా కుందేలు సింహాన్ని బావిలోకి చూడమని సూచించింది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అక్కడ మరో సింహం ఉందని అనుకుంది. కోపంగా వెంటనే సింహం గట్టిగా గర్జించింది. బావిలో కూడా అదే గర్జన ప్రతిధ్వనించింది. సింహం మరింత కోపంతో ఆ మరో సింహంపై దాడి చెయ్యాలని నిర్ణయించింది. ఉత్కంఠగా ఒక్కసారిగా సింహం బావిలోకి దూకింది. నీరు పెద్దగా చిమ్మింది. అలలు చుట్టూ విస్తరించాయి. కొద్దిసేపటికి సింహం కనిపించలేదు. ఈ దృశ్యాన్ని చూసిన అడవిలోని అన్ని జంతువులు ఆనందంతో కుందేలు చుట్టూ చేరాయి. అందరూ చప్పట్లు కొడుతూ కుందేలును అభినందించారు. ప్రేరణాత్మకంగా చిన్న కుందేలు గర్వంగా నిలబడి ఉంది. సూర్యాస్తమయం బంగారు కాంతిలో మొత్తం అడవి అందంగా మెరిసింది. అన్ని జంతువులు ఆనందంగా జీవించసాగాయి. ప్రేమగా ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. బలం కంటే తెలివి గొప్పది. ధైర్యం, తెలివి ఉంటే చిన్నవారైనా పెద్ద విజయాలు సాధించగలరు. చిరునవ్వుతో ఈ కథ మీకు నచ్చితే మరిన్ని అందమైన తెలుగు పిల్లల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కథలో కలుద్దాం. నమస్తే.